నమస్తే మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మంచిగానే ఉంది. అన్ని పథకాలు అందుతున్నాయా? అందుతున్నాయి మేడం. ఏమేం పథకాలు వచ్చినాయి ఇప్పుడు దాకా? 2000 అవన్నీ వచ్చినాయి. 2500 కూడా వచ్చినాయా? 2500 రాలేదు మేడం. సన్న బియ్యం, ఆ, ఉచిత కరెంటు, ఉచిత కరెంట్ బస్సు, అవన్నీ వచ్చినాయి. 500 రూపాయల గ్యాస్, ఆ, ఇవన్నీ వచ్చినాయా? 500 గ్యాస్ వస్తుంది, మాకు సబ్సిడీ వస్తున్నాయండి, ఫుల్ అమౌంట్ కడుతున్నాము. అదే మీకు ఏమేమి వచ్చినాయి అవి చెప్పు, ఏమేమి రాలే అవి చెప్పు. అదే ఉచిత 500 కరెంట్ అయితే వస్తుంది. ఆ, ఉచిత కరెంటు, లేడీస్ కు ఫ్రీ బస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్ వస్తుంది కానీ మగవాళ్ళకి ఇప్పుడు 10 రూపాయలు పెంచేసిండ్రు కదా టికెట్ మీద, అది పెంచుడు కరెక్టే అంటారా? అది తప్పండి. అది బస్సులు ఫ్రీక్వెన్సీ కూడా తగ్గినాయి, బస్సులు కూడా. మొన్నటిదాకా కేటీఆర్ నమ్మకం అంతా కూడా ఊర్లలోనే ఉంటుండే, అంటే ఊర్లల్లో మొత్తం బీఆర్ఎస్ వస్తుంది కాంగ్రెస్ రాదు అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఊర్లలో కూడా కాంగ్రెస్ వస్తుంది కదా, మరి ఎట్లా అంటారు? ఊర్లలో ఎక్కడ వస్తుంది, కాంగ్రెస్ రావట్లేదు. అది రావట్లేదు. అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత పరిపాలన మనం చూడలేదు, అంటే పథకాలు ఏం లేకుండే కదా, అప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు పథకాలు పెట్టినాక మంచిగా ఉందా? పథకాలు పెట్టినా మంచిగా ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? కాంగ్రెస్ గవర్నమెంట్ బాగానే ఉంది. మరి పింఛన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు కదా మేడం. అది అది పింఛన్ పెంచలేదు కదా, మరి అది లేట్ అవుతుంది కదా. అంటే మీకు రేషన్ కార్డు అవన్నీ ఉన్నాయి అమ్మ మీకు? ఉన్నాయి, కరెంట్ బిల్ ఫ్రీగానే వస్తుంది. ఫ్రీగానే వస్తుంది. సన్న బియ్యం ఎట్లున్నాయి? మంచిగానే ఉంది. రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు ఏమైనా వస్తాయా మీకు? వస్తాయి. రైతు భరోసా, వస్తాయి. రుణమాఫీ, రుణమాఫీ కూడా అయ్యింది. రుణమాఫీ అయిందండి. అయ్యింది. రైతు భరోసా ఒకసారి వచ్చింది, ఒకసారి రాలేదు. రుణమాఫీ అయింది మాకు.